సో ఇక్కడ విడుదలై వెయిట్ చేస్తున్నానంగా మీరు న్యాచురల్గా ట్రై చేసినప్పుడు స్పర్మ్స్ అనేవి బయట విడుదలవుతాయి. సో వీర్యం అనేది బయట విడుదలవుతుంది. చాలామంది మళ్ళీ అడుగుతారు, మేడం మేము భార్యాభర్తలు కలిసిన తర్వాత వీర్యం అనేది మొత్తం బయటికి ఉండిపోయింది, వీర్య కణాలు పైకి వెళ్ళలేదు అంటారు. మేము ఎంతోసేపు పడుకుంటాము. ఏది అవసరం లేదండి. బేసిక్గా ఏంటంటే వీర్యం అనేది బయట ఉండిపోతుంది, వీర్య కణాలు అనేవి పైకి వెళ్తూ ఉంటాయి. సో వీర్యం మీరు వెంటనే లేచి మీ పనుల మీద వెళ్ళిపోయినా ఏం పర్లేదు, వీర్య కణాలు పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. సో దానికి అఫ్కోర్స్ సిమెన్ అనాలిసిస్ కరెక్ట్ ఉండాలి. ఏంటి కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అని కరెక్ట్ లెవెల్స్లో ఉంటారనమాట. సో వీర్యం అనేది ఇక్కడ ఉండిపోయి వీర్య కణాలు పైకి స్విమ్ చేసి వెళ్ళి అండం దాకా చేరి దాన్ని ఫలదీకరణం చేస్తాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఈ ఫలదీకరణం అయ్యే ప్లేస్ మళ్ళీ మారుతుంది అనమాట ట్యూబ్లో. నేను చెప్పాను కదా, లోపల చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అంటే చేతుల్లాగా ఉంటాయి, అవి దాన్ని కదుపుతూ ఉంటాయి అనమాట. అది నెమ్మదిగా వేరే స్టేజ్లో వచ్చింది.